అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్. ఈరోజు కథ ప్రేసకి. ఆమెను అలాగే చూస్తూ ఉండిపోయాడు. ఏంటని కళ్ళెగరేసింది. ఏం లేదు అని తలూపాడు. ఇది ఎవరిల్లు సార్? చాలా బాగుంది అంటుంటే పక్కింటి వాళ్ళిల్లు. ఏ అన్నాడు. అదేంటి వాళ్ళింటికి మనమెందుకొచ్చాం? వాడికి ఇల్లు లేదా అంటుంటే తింగరి. వేరే వాళ్ళింటికి నేనెందుకు తీసుకొస్తానే అని మొట్టి. ఇది మనదే గెస్ట్ హౌస్. బావుందా? చాలా బాగుంది. మీ సెలక్షన్ బాగుంటుంది సార్. మాన్షన్ కూడా చాలా బాగుంది అంటుంటే చిన్నగా నవ్వాడు. అలా నవ్వుతుంటే పళ్ళ వరుస దానిమ్మ గింజల్లాగా అందంగా కనిపిస్తుంటే అలాగే చూస్తూ ఉంది యారో. ఏంటలా చూస్తున్నావు? ఏం లేదు సార్ అని తల ఊపింది. మార్నింగ్ నుండి ఏడ్చి అలసిపోయావుగా, పడుకో అన్నాడు. మీరు పడుకోరా? నాకు కాస్త వర్క్ ఉంది. నువ్వు పడుకో. వర్క్ మార్నింగ్ చేసుకుంటే సరిపోతుందిగా. ఇప్పుడు పడుకోండి సార్, లైట్ నైట్ అవుతుంది అంటుంటే లేదు ఆరో, చాలా వర్క్ ఉంది ఈరోజు. తమరు చేయనివ్వలేదు కదా అంటుంటే నేనా అనింది అమాయకంగా ఫేస్ పెట్టి. ఒకసారి రీల్ వేసుకో అనగానే మార్నింగ్ జరిగింది గుర్తు చేసుకుంది. మీరు చంపినా సరే ఇక్కడి నుండి నేను వెళ్ళను. నిన్ను చంపే రైట్స్ నాకిక్కడివి. నువ్వు వెళ్ళకపోతే నేను వెళ్తాను అని డైలాగ్స్ గుర్తు రాగానే అమ్మో అని ఉలిక్కి పడింది. నీకు నా మీద ఎలాంటి రైట్స్ ఉన్నాయా లేవా అన్నాడు. ఎందుకు లేవు? అన్ని రైట్స్ మీకే ఉన్నాయి. నేను పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా మీరు తీసుకోవాలి. ఎందుకంటే ఈ బాడీ, ఈ సోల్ అంతా మీదే కదా అంటుంటే ముద్దుగా అనిపించింది. నవ్వాడు. సరే, మాటల్లో పడితే వర్క్ అవ్వదు కానీ నువ్వు పడుకో అంటూ వెళ్తుంటే అతని చేయి పట్టి ఫోర్సుగా వెనక్కి లాగింది. ఒక్కసారిగా ఆమె మీద పడిపోయాడు. అలా పడతాడని ఎక్స్పెక్ట్ చేయని యారు అతని బాడీ మొత్తం ఆమె మీద పడగానే నోరెళ్ళబెట్టి గుడ్లు పెద్దవి చేసి చూస్తోంది. ఏంటలా చూస్తున్నావు అన్నాడు. మీరేంటి? నేను అంత ఫోర్సుగా నెట్టినా కనీసం కదలను కూడా కదలరు. అలాంటిది నేను వెనక్కి ఇలా లాగగానే నా మీద పడిపోయారు అంటుంటే నాటీ లుక్స్తో చూస్తున్నాడు. అమ్మ దొంగ, మీరు కావాలనే పడిపోయారు కదా. అబ్బో, బాగానే కనిపెట్టేశావే అంటూ అతడి చెస్ట్కి మెత్తగా తగులుతుంటే చూస్తున్నాడు కిందకి వంగి. ఏయ్, ఏం చూస్తున్నావు అనింది సిగ్గుపడుతూ. ఏం చూస్తున్నానో ఎలా చెప్పాలి బేబీ? నీ ఫిగర్ నన్ను పిచ్చెక్కిస్తుందే. ప్లీజ్ మనం అర్జెంటుగా పెళ్లి చేసుకుందాం అంటుంటే నవ్వి సరే అంది. పెళ్ళికి ముందు చిన్నగా ట్రయల్ వేద్దామా? ఇక్కడ ఎవరూ లేరు, నువ్వు నేను మాత్రమే ఉన్నాం అంటుంటే ఏం ట్రయల్ అనింది. నీకు అర్థమైందని నాకు తెలుసు. ఎందుకు ఏషాలేస్తున్నావు? ఏమో సార్, నాకు అర్థం కాలేదు. అయితే సరే, నేను అర్థమయ్యేలా చెప్పనా అంటూ ఆమె మీద ఉన్న చున్నీని తీసి పక్కన పడేశాడు. వామ్మో, ట్రయల్ అంటే ఇదా? వద్దు సార్, మీరు చూస్తేనే ఈ గుండెని కంట్రోల్ చేసుకోవడం కష్టంగా ఉంటుంది. అలాంటిది మీరు ముట్టుకుంటే దాన్ని అదుపులో పెట్టడం నా వల్ల కాదు. నా ఫీలింగ్స్తో ఆడుకోకండి. ప్లీజ్ ప్లీజ్ బేబీ, కాదనకు. ఇంకా ఎన్ని రోజులు ఊరిస్తూ ఉడికిస్తావే? నేనేం చేయను, జస్ట్ స్నాక్స్ అంతే అని రిక్వెస్ట్ చేస్తుంటే ఒప్పుకోక తప్పలేదు. అయినా తన ప్రియుడు అడిగిన కోరికను కాదంటుందా? ఇక మౌనం అర్ధంకికారం అని అతడి బాడీ తగిలి ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ఎద మీద చిన్నగా ముద్దు పెట్టాడు. ఒక్కసారిగా ఒళ్ళు కంపించింది ఆరుకి. ఇప్పుడే వస్తాను అంటూ లేచి వెళ్ళిపోయాడు. ఈరోజు నన్ను చంపేసేటట్లే ఉన్నారు బాబోయ్ అంటూ ప్రియుడి రాక కోసం ఎదురు చూస్తూ అతడి చేష్టలని గుర్తు చేసుకుంటే ఒంట్లో నుండి వేడి ఆవిర్లు పడుతున్నాయి. కాసేపటికి లోపలికొచ్చాడు. చేతిలో ఏదో బాక్స్ ఉంది. ఏంటని చూస్తూ ఉంది ఆరాటంగా. కాస్త టెన్షన్ కూడా ఉంది, ఏం చేస్తాడో అని. అది ఏంటది అని కంగారుగా అడుగుతుంటే ఆమె వాయిస్లో తేడా కనిపించి, ఎందుకు కంగారు పడుతున్నావు? మన ఫస్ట్ నైట్కి ఈ భయం ఉండకూడదు. సో భయం పోగొట్టడానికి ట్రయల్స్ అంటుంటే చిన్నగా బ్లష్ అవుతోంది. ఆమెను ఇలా చూస్తుంటే నవ్వొస్తోంది అతనికి. బాక్స్ తీసి పక్కన టేబుల్పై పెట్టి లైట్స్ అన్నీ డిమ్ చేసేసి ఆమెను చూశాడు. చిన్నటి వెలుగులో ముత్యంలా మెరుస్తోంది. అలా మెరుస్తున్న ఆరు దగ్గరగా చేరి, ఎందుకీ నీ మాయలో నన్ను రోజురోజుకి ఇంకా ఎక్కువ పడేస్తున్నావు? పిచ్చెక్కిస్తున్నావు తెలుసా? నిజంగా చాలా అట్రాక్ట్ చేస్తోంది నీ అందం. నీలో ఏదో మాయ ఉంది. అదేంటో నాకు అర్థం కావట్లేదు. నువ్వు పక్కనుంటేనే ఫుల్ బాటిల్ తాగినంత మత్తెక్కిపోతోంది అని ఆమె చెవి దగ్గరికి వచ్చి, నీలో కరిగిపోతే ఇంకెంత కిక్కుంటుందో. ఆ రోజు కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను అంటుంటే సిగ్గుతో దోసిట్లో ముఖం దాచేసింది. ఆమె సిగ్గుని చూసి నవ్వుకుంటూ బాక్స్ ఓపెన్ చేసి పడుకో అన్నాడు.
ఆ బాక్స్ని చూసి షాక్ అయింది ఆరు. అందులో ఫ్రూట్స్, యాపిల్స్, గ్రేప్స్, దానిమ్మ గింజలు. వాటిని చూసి విచిత్రంగా చూస్తుంటే, ఏంటి సార్ ఇవి? ఎందుకు తెచ్చారు? తినడానికి అనగానే, అవునా, నేను ఫ్రెష్గా కట్ చేసి ఇస్తానుగా, ఇవి కట్ చేసుకొని తినడానికి కాదు. మరి చెబుతాను అంటూ ఆమెను ఒడిలోకి తెచ్చుకొని ఆమె భుజం మీద డ్రెస్ని కాస్త పక్కకు జరిపి స్ట్రాప్స్ లాగుతూ, ఓయ్ ఇది తీసేయ్ అనగానే, ఎందుకు అనింది కంగారుగా. ఇదిగో ఇది వేర్ చేయి అంటూ అతడికి కంఫర్ట్ ఉన్న డ్రెస్ తీసి ఆరు చేతిలో పెట్టాడు. అవసరమా అనింది. "హ్మ్, చాలా" అనగానే వెళ్ళింది. హర్షిత్ కూడా ఫ్రెష్ అవడానికి వెళ్ళాడు. ఆరు వచ్చేసరికి హర్షిత్ ఓన్లీ నైట్ ట్రాక్లో వితౌట్ షర్ట్లో బాబుని చూస్తుంటే అతని బేర్ బాడీకి గుండె వేగం పెరుగుతుంటే అదుపు చేసుకుంటూ వజ్రంలా మెరుస్తున్న అతని బాడీని అలాగే చూస్తూ గుటకలు మింగుతోంది. తల తిప్పి చూశాడు ఆమెని. కళ్ళు చెదిరి చూస్తున్నాడు. 5 అడుగుల 2 అంగుళాల సూర్యకాంతి ఎదురుగా నిలబడితే ఎలా ఉంటుందో అలా ఉంది. ఏంటని కళ్ళెగరేసింది. కమ్ అన్నాడు. దగ్గరికొచ్చింది. ఆమె హెయిర్ని రింగులు రింగులు తిప్పి నుదిటిన వైట్ స్టోన్ స్టిక్కర్ పెట్టి ఆమె మెడలో రోజ్ ఫ్లవర్స్తో చేసిన నెక్ ఫ్లవర్ చైన్ని మెడలో వేశాడు. నడుముకి ఎల్లో రెడ్ ఫ్లవర్స్తో కూడిన నడుం పట్టి, చేతికి కూడా రోజ్ ఫ్లవర్స్తో చేసిన బ్యాంగిల్స్ పెట్టి ఇక ఆమెను బెడ్ మీదకి చేర్చుతుంటే బెడ్ మొత్తం జానెడు మందంతో పూలు పరిచాడు. ఆ పూల పరిమళం ముక్కుపుటాలను తాకుతుంటే మత్తుగా అనిపించి భయం వేస్తోంది. ప్లీజ్ ఎందుకిలా ఆడేసుకుంటున్నావు నా ఫీలింగ్స్తో అనింది కంగారు నిండిన గొంతుతో. చెప్పానుగా నిన్ను హెవెన్లోకి తీసుకెళ్తా అని. ఫీలింగ్స్ని హైలో పెంచి టక్కున ఆపిస్తా అంటూ ఆమె నాభి దగ్గర డ్రెస్ని తప్పించాడు. చిన్న అనింది. ఉష్, డోంట్ మేక్ నాయిస్ అంటూ ఆమె పెదవులపై పికాక్ ఫెదర్ పెట్టాడు. అలా ఫెదర్ గిలిగింతకి ఒళ్ళు పులకింతకి గురయి కళ్ళు గట్టిగా మూసింది. ఇక మొదటగా యాపిల్ అతడి పెదాలతో ఆమె నాభి మీద వేయగానే కరెక్ట్గా అటు ఇటు కదలకుండా ఆగింది హోల్లో. ఇక ఆపిల్ చుట్టూ దానిమ్మ గింజల్ని ఒక్కోటి మునివేళ్లతో చుట్టూ అమర్చాడు. అతడి వేళ్ళు తగిలి పిడికిళ్ళు బిగించింది. వాటి చుట్టూ గ్రేప్స్ని ఒక్కోటి చుట్టూ అమర్చాడు. చాలా కలర్ఫుల్గా మారింది ఆమె వేస్ట్ పార్ట్. చిన్నగా కదులుతోంది. ఓయ్ కదిలావంటే మళ్ళీ ఫస్ట్ నుంచి వస్తా అన్నాడు బెదిరింపుగా. నాకేంటి పరీక్ష అనింది కళ్ళు మూసుకొని. ఇలా కంగారు పడకుండా ఫీల్ అవ్వు. నా ప్రతి మూమెంట్ని ఆస్వాదించు. నీకు తెలియకుండానే నాతో స్వర్గంలోకి తీసుకెళ్తాను అంటుంటే అతని మాటలు ఆమె మీద ప్రభావం చూపాయేమో. అతడి చేసే పనులను టెన్షన్గా కాకుండా ఫీల్ అవుతోంది. ఇక నెక్స్ట్ అతని పక్కనే ఉన్న థ్రెడ్ని చిన్నగా లాగాడు. సన్నటి పాలధార ఆపిల్ మీద పడి వాటర్ ఫాల్స్లా చల్లగా ఆమె శరీరం మీద పాల వర్షపు చినుకులు ఆమె తనువును తాకుతుంటే ఒళ్ళు కంపిస్తూ ఉంటే ఆమె కాళ్ళని దగ్గరగా అనుకొని మెలకలు తిరుగుతుంటే ఆ సన్నివేశాన్ని అదో అద్భుతంగా తిలకిస్తున్నాడు. సినిమాలో హీరోయిన్ల పాలమీగడ లాంటి నడుము పై ముగ్గు వేసినట్లుగా ఉన్న ఫ్రూట్స్, ఆ ఫ్రూట్స్పై దారగా పడుతున్న పాలు. ఆ సన్నివేశం అతడి మొబైల్లో పర్సనల్గా బంధించుకున్నాడు. ఇక అతని చేతులకి ఒంట్లో నరాలు ఫ్రీజ్ అయ్యాయి. ఇక పాలు పడడం ఆగి పాలలో కడిగిన ఫ్రూట్స్ని నాలుకతో ఒక్కోటి అందుకుంటుంటే ఆమె కాలి మునివేళ్లు బెడ్ లోపలికి చొచ్చుకుపోతున్నాయి. అతడి స్పర్శకి చిన్నటి దానిమ్మ గింజలు పెదవుల మధ్య గట్టిగా పట్టుకొని ఆమెను అలాగే కింద నుండి ఒక్కో పార్టుని స్కాన్ చేస్తూ అతడిలో కూడా ఫీలింగ్స్ హైలోకి మారితే కష్టంగా కంట్రోల్ చేసుకుంటూ ఇక అదరాల దగ్గరికి అతడి పెదవులు తెచ్చి ఆమె పెదవుల మీద ప్రోమోగ్రానైట్ గింజని స్మాష్ చేశాడు. ఆ జ్యూస్ ఇద్దరి నోట్లోకి వెళ్ళి తియ్యగా మారింది. ఎర్రటి దానిమ్మ గింజ జ్యూస్ పెదవులపై పడి ఎర్రగా కనబడుతుంటే నాకు ఇవి కావాలి అంటూ పెదవులు చూపించాడు. కళ్ళు తెరిచింది. కళ్ళు కాదు పెదవులు అన్నాడు నవ్వింది చిన్నగా. లిప్ కార్నర్లో జ్యూస్ ఎర్రగా కనిపిస్తుంటే లిక్ చేస్తూ సో స్వీట్ అంటూ పెదవులని నాలుకతో లిక్ చేసి వెరీ టేస్టీ అంటూ పాలధార చినుకులు ఎక్కడ పడ్డాయో అక్కడ మొత్తం నాలుకతో లిక్ చేస్తుంటే ఊపిరి భారమవుతోంది ఆరుకి. అతడి వీపుని చుట్టబోతుండగా 1 మినిట్, ఇంకా చాలా ఉన్నాయి. ఎందుకంత పానిక్ అవుతున్నావు అంటూ పాలధార యవ్వనగిరి మధ్యలో నుండి నాభి వరకు జారుతుంటే దానితో పాటు వెళుతున్నాయి అతని పెదాలు కూడా. ఇక ఒక వరుస గ్రేప్స్ని అందుకుంటూ ఆమె నోటికి అందిస్తున్నాడు. నెక్స్ట్ దానిమ్మ గింజల వరుస కూడా అయిపోయి మిగిలిన యాపిల్ని పళ్ళతో గట్టిగా కొరికాడు.
యాపిల్ సౌండ్తో పాటు అలా ప్రెస్ చేయగానే ఆమె చేతి వేళ్ళు అతని వీపుని చొచ్చుకొని పోయాయి. అతడిలో రక్తం వేగంగా ప్రవహిస్తోంది. మిగిలిన యాపిల్ని అతడి నోటితో ఆమె నోటికి అందించి ఆమె పెదవులని అందుకున్నాడు. ఇక యాపిల్ పీస్ పీస్ అయ్యి అడ్రస్ లేకుండా పోయింది. ఆమె బుగ్గలని ముద్దాడి కిందకొచ్చాడు. శంఖం లాంటి మెడకి పూల చైన్ కనిపిస్తుంటే పెదవులతో ఒక్కసారిగా కిందకి లాగాడు. అలా లాగగానే రోజ్ ఫ్లవర్ పెటల్స్ ఆమె ఫేస్పై వర్షంలా పడ్డాయి. రోజా రేకులు ఆమె మోముని దాచేస్తుంటే చూస్తున్నాడు తొంగి తొంగి. ఆమె కనురెప్పల మాటున రోజా రేకులు పడి చేపకళ్ళని అందంగా చూపిస్తోంది. పెదవులపై బుగ్గలపై రేకులు ఇంకా అందాన్ని ఆమెకు తెచ్చిపెడుతుంటే క్షణం చూపు నిలిపి ఉఫ్ అని ఎయిర్ బ్లో చేశాడు. ఆ రోజ్ పెటల్స్ ఎగిరిపోయి ఆమె నిర్మలమైన వదనాన్ని చూసి యు ఆర్ సో క్యూట్ అన్నాడు. చిన్నగా సాగాయి ఆమె పెదాలు. ఇంకా ఎంతసేపు అనింది. ఆమె గుండె రైలులా పరిగెడుతుంటే వెయిట్ బేబీ, దీనికి ఇలా అంటే ఎలా అంటూ మెడ నుండి చేతుల మీదుగా వచ్చాయి అతడి పెదవులు. బెడ్ లోపలికి చొచ్చుకుపోతున్నాయి ఆమె చేతులు. అతడి చేష్టలకి ఇక ఒక చెయ్యి పూల బ్యాన్ని పెదవులతో లాగాడు. అరచేతిలో పడింది రోజ్. ఆమె ఫీలింగ్స్కి ఆ ఫ్లవర్ స్మాష్ అయింది. అరచేతిలో నలిపింది. ఏం చేస్తుందో తెలియక అతడికి తెలుస్తోంది ఆమె ఫీలింగ్స్ పీక్స్కెళ్ళాయని. ఆమెను అలా చూస్తూ ఉంటే చూపు తిప్పలేకపోతున్నాడు. ఆమె ఎక్స్ప్రెషన్స్ని మైండ్లో రిజిస్టర్ చేసుకుంటూ అదే పెదవుల ప్రయాణాన్ని కొనసాగిస్తూ నడుం వరకు వచ్చి నడుంకి ఉన్న పూల గొలుసుని లాగగానే ఓ ఫ్లవర్ ఎగిరి డైరెక్ట్గా బొడ్డులో పడింది. మిగతావన్నీ ఆమె పొట్టపై చెస్టుపై పడ్డాయి. పెటల్స్ అన్నీ వైట్గా ఉన్న పార్ట్ రెడ్ కలర్లో మారిపోయింది. నాభిలో నిలిచిన రోజ్ని పళ్ళతో తీసుకొని నమిలేశాడు. ప్లీజ్ అనింది మత్తుగా. ఉష్ అంటూ నోటి మీద వేలు పెట్టాడు. ఆమె చెవిలో ఇంకా ఒక్కటి మిగిలింది. తేనె అభిషేకం అన్నాడు మత్తుగా. కళ్ళు నోరు తెరుచుకొని చూస్తోంది. అబ్బా ఇక చాలు, నన్ను చంపేస్తావా? లేదు బేబీ, నీ తనువును పంచామృతాలతో అభిషేకిస్తున్నా. ఎందుకంటే నాకు నువ్వు ఎంత ఇంపార్టెంట్నో నీకు తెలియాలిగా. లేకపోతే పిచ్చి వేషాలు వేసి నాకు పిచ్చెక్కిస్తున్నావు. సో నా పిచ్చి ప్రేమలో తడిపితే అలాంటి ఆలోచనలు రాకుండా కామ్గా ఉంటావు అంటూ హనీ బాటిల్ తీశాడు. గుడ్లు పెద్దవి చేసి షాకింగ్గా చూస్తూ ఉంది. ఏం చేయను కానీ పడుకో, జస్ట్ ప్రాక్టికల్స్ చేద్దాం. తీరి పెళ్ళైన తర్వాత ముందైతే క్లోజ్ యువర్ ఐస్ అన్నాడు. నాకు హార్ట్అటాక్ తెప్పించేలా ఉన్నాడు ఛా అనుకుంటూనే కళ్ళు మూసింది. అతని ప్రవర్తనకి గుండె వేగం పెరిగిపోయింది. డోంట్ బీ పానిక్ అంటూ వెన్నునిమరుతున్నాడు. కళ్ళు మాత్రం తెరవకు. ఇక డ్రెస్ని కాస్త పైకి జరిపి సన్నటి గోల్డెన్ హోల్ డైమండ్లా మెరుస్తుంటే సైడ్ స్మైల్తో చూస్తూ బాటిల్ ఓపెన్ చేసి ఆమె మీద పోయగానే చల్లగా అనిపించి ఒక్కసారిగా ఒంట్లో నరాలు జివ్వుమన్నాయి. బెడ్షీట్ని నలిపేస్తోంది. ఆమె గుండె సడి అతనికి వినబడేంత ఫాస్ట్గా కొట్టుకుంటోంది. హర్షిత్ చేతిలో ఉన్న హనీ బాటిల్ బొడ్డు నుండి కాస్త మీద వరకు పోయగానే ఒంట్లో కరెంటు పాసై కదులుతోంది ఆరు. ఏయ్ కదలకు, కళ్ళు తెరవకు అన్నాడు. అబ్బా ఏంటి సార్ నాకీ పరీక్ష అంటుంటే డోంట్ షౌట్ అంటూ ఆమెను పెదవులపై వేలు పెట్టాడు. బాటిల్ పక్కన పెట్టి ఆమె గుండెల మీద తలపెట్టి కామ్ డౌన్ అంటూ కాస్త కూల్ చేశాడు. ఆరుకి మాత్రం అంత ఏసీలో కూడా ఒళ్ళంతా చెమటలు పట్టేస్తున్నాయి. మరీ అంతలా టెన్షన్ ఎందుకు పడుతున్నావు? ఏం చేయనని చెబుతున్నానుగా అంటూ ఏసీని ఇంకా పెంచాడు. ఆమె నుదుటికి పట్టిన చెమటలని వేలితో తుడిచి ఇక స్టార్ట్ చేశాడు అతడి పెదవుల సయాడిని. డోంట్ బీ పానిక్ అనుకుంటూ హనీ పోసిన ప్లేస్ని నాలుకతో లిక్ చేస్తుంటే శరీరం ఆమె ఆధీనంలో లేకుండా పోతోంది. అతడి పెదవుల స్పర్శకి కదులుతుంటే ఆమెకు అటు ఇటు కాళ్ళు పెట్టి కదలకుండా చేసి ఆమె అరచేతులు బెడ్షీట్ని నలిపేస్తుంటే చేతులని అతడి చేతులతో పెనవేసి బెడ్కి లాక్ చేశాడు. ఆమెకు తగలకుండా చేతులపై బ్యాలెన్స్ చేసుకుంటూ మిగతా హనీని నాలుకతో జుర్రుకుంటుంటే ఆమె పరిస్థితి ఎలా మారిందంటే మాటల్లో చెప్పలేనిది. అతని చేతులని బలవంతంగా విడిపించుకొని అతని వీపుని చుట్టేసింది. ఎంతలా అంటే గాఢంగా. ఇక బాబు ఫేస్లో స్మైల్ ఆమె మీద మొత్తంగా వాలిపోయి నుదిటి మీద ముద్దు పెట్టి యు ఆర్ సో టేస్టీ, ఐ లైక్ యువర్ బాడీ, కొరికేయాలనిపిస్తోంది, కొరికేయనా అన్నాడు హస్కీగా. అనింది చిన్నగా. ఆమె భుజం మీద డ్రెస్ని తప్పించి పంటిఘాటు పెట్టాడు. మత్తులో ఉన్న ఆరు అతడి పంటిఘాటు కూడా తెలియలేదు. తీయగా అనిపించింది. ఏమైంది బేబీ, కొరికినా కానీ సైలెంట్ అయిపోయావు? నేనేగా కొరకమంది,
బావుందా? చాలా. చెప్పానుగా చాలా టేస్టీగా ఉంటావని. నిన్ను రోజు కొంచెం తినేస్తానే. నిన్ను ఎంత చూసినా, ఎన్నిసార్లు ముద్దు పెట్టుకున్నా తనివి తీరట్లేదు. ఏం చేయాలో చెప్పు? ఎందుకిలా నాకు పిచ్చెక్కిస్తున్నావు? వర్క్ చేయాలనిపించట్లేదు. మైండ్‌లో మొత్తం డర్టీ థాట్స్ వస్తున్నాయి. పిచ్చి పిచ్చిగా ఉంటోంది. అంటుంటే నీ ఇష్టం. ఏమైనా చేసుకోండి. నేను మీకు అబ్జెక్షన్ చెప్పను. చెప్పానుగా ఈ హోల్ బాడీ మీదే అని. నాకు కూడా ఇలాంటి రైట్స్ లేవు. నా ఫుల్ రైట్స్ మీకే. అంటుంటే నన్ను నీ మాయలో ముంచేసి బ్యాడ్ బాయ్‌గా తయారు చేస్తున్నావు బేబీ. ఇలా చేస్తే ఇక నేను ఆఫీస్‌కెళ్ళాల్సిన పని లేదు. 24 అవర్స్ నీతోనే ఉండాల్సొస్తుంది. అసలు నువ్వు రాకముందు 1 సెకండ్ కూడా వేస్ట్ చేసేవాడిని కాదు. నువ్వొచ్చాక వర్క్ మీద ఇంట్రెస్ట్ కూడా ఉండట్లేదు. అయినా ఆ ఇంట్రెస్ట్ మొత్తం నువ్వే లాగేసుకున్నావు. ఇంకెక్కడుంటుంది? అంటూ బుగ్గ కొరికాడు. అబ్బా! అనింది. నేనేం చేసినా తీయగా భరిస్తానన్నావు కదా! ఎందుకరుస్తున్నావు? ఏదో ఫ్లోలో అంటే అదే పట్టుకుంటారా? కాస్త స్మూత్‌గా డీల్ చేయండి సార్. మీరు ముద్దు పెడుతుంటే మీ గరుకు గడ్డం కుచ్చుకొని మంట పుడుతోంది. అంటుంటే ఆల్రెడీ ట్రిమ్ చేశాను కదే! ఎందుకు గుచ్చుకుంటోంది? ఏమో బాబా! సరే కానీ ఒకసారి ఇక్కడ చెయ్యి పెట్టండి అంటూ చెస్ట్ మీద చెయ్యి పెట్టి చూపిస్తోంది. అదేంటి ఇంత స్పీడ్‌గా కొట్టేసుకుంటోంది? మరి ఇప్పటి వరకు మీరు చేసిన చిలిపి పనులకు గూడ్స్ రైల్లా పరిగెడుతోంది. ఏం చేయమంటారు? అంటుంటే ఇదిగో ఇలాంటి టెన్షన్ పోగొట్టడానికే అప్పుడప్పుడు ట్రయల్స్ అన్నమాట. ఇక మనం మొదటి రాత్రికి ఎలాంటి బెరుకు భయాలు లేకుండా మొత్తంగా నిన్ను నువ్వు నాకు అర్పించాలి. ఓకేనా? అనగానే మీ ఇష్టం అనింది. హార్ట్ మీద ముద్దు పెట్టాడు. ఆమె గుండెల మీద తలపెట్టి ఇలాగే తెల్లవార్లు పడుకుంటానే. ఏమంటావ్? అంటుంటే ఓకే అనింది. అతడి తలని గుండెలకి అదుముకొని వద్దులే నా బేబీకి బరువవుతుంది అంటూ పక్కకు జరిగి ఆమె డ్రెస్‌ని చూసి చిన్నగా నవ్వుకొని గోల్డెన్ నావెల్ ఊరిస్తుంటే చిన్నగా ముద్దు పెట్టి ఆమె డ్రెస్‌ని కిందకని ఆమె గుండెల్లో హాయిగా నిద్రపోయాడు. ఆరు అతడి నిగ్రహానికి ఆశ్చర్యపోతూ వెరీ గ్రేట్. ఎక్కడ నెగ్గాలో కోదు, ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు గొప్పోడు. సినిమా డైలాగ్ బావుందా? అతని ఫీలింగ్స్‌ని కంట్రోల్ చేసుకోవడం చాలా నచ్చింది ఆరోకి. ఇక అతడి తల నిమురుతూ నిద్రలోకి జారుకుంది. రాత్రి సమయం 12 గంటలు. మొబైల్ రింగ్ అవుతోంది. ఇద్దరూ బాగా అలసిపోవడంతో మెలకువ రాలేదు. పదే పదే రింగ్ అవుతుంటే చిన్నగా కళ్ళు తెరిచి చూశాడు హర్షిత్. వెంటనే మొబైల్ చేతిలోకి తీసుకుని డిస్ప్లేలో చూడగానే కనుబొమ్మలు ముడిపడ్డాయి. వెంటనే కాల్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు. అటువైపు ఏదో మాట్లాడగానే ఒక్కసారిగా కోపం పీక్సుకుపోయింది. కాల్ కట్ చేసి కన్నింగ్ స్మైల్ ఇస్తూ ఈ క్షణం కోసమే కదా వెయిట్ చేస్తోంది. చేప వలలో చిక్కింది అనుకుంటూ ఆరు చుట్టూ సెక్యూరిటీ అలర్ట్ చేసి పడుకున్న ఆమె మోముని తనివి తీరా చూసుకొని నుదిటిపై ముద్దు పెట్టి సారీ బేబీ అని చెప్పి నిండుగా దుప్పటి కప్పి డ్రెస్ వేసుకొని టేబుల్ డ్రాలో గన్ తీసి పాకెట్లో పెట్టుకుంటూ షర్ట్ స్లీవ్స్ మడుస్తూ అక్కడి నుండి వెళ్ళబోతూ వెనక్కి తిరిగి ఒకసారి ఆరుని చూసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.